మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. శ్రీమాత్రి నమః గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం గడప లక్ష్మి అంటాం, గడప మాత అంటాం. గడపకి హిందూ సంప్రదాయంలో చాలా విలువ ఇస్తూ ఉంటాం. ఈరోజు శుక్రవారం పూట గడప పూజ చేసుకొని వచ్చాను నేను కూడా. గడపకి మన హిందూ ధర్మంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఏ విధంగా ఆరాధన చేయాలి, అసలు గడప మీద కానీ గడప చుట్టుపక్కల కానీ మనం అస్సలు చేయకూడని పనులు? తప్పకుండా అమ్మా. ముందు మనం ఏవైతే చేయవలసినవి ఉన్నాయో వాటిని వదిలేసి అక్కర్లేనివన్నీ చేసి దానికి ఏదో ఆరాధన చేస్తామని చెప్పి మనం చేయడం ముందు తప్పు. మీరు ఏది అడిగినా నేను తప్పు గురించి బయలుపెడుతున్నా కదండి ముందు. పర్వాలేదు గురుగారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, పూర్వకాలంలో చూస్తే 9 అంగుళాలు పైన ఉండేది గడప ప్రతి ఇంట్లోనూ. సింహద్వారంలో ఉండేటువంటి గడప 2 ద్వారాలు, ఒక ద్వారం ఇప్పుడు పెడుతున్నారు అపార్ట్మెంట్లు కానీ పెద్ద పెద్ద ఇళ్ళలో కానీ ఒకటే ద్వారం పెడుతున్నారు. సింగిల్ డోర్. సింహద్వారం అంటే 2 ద్వారాలు ఉండాల్సిందే, 2 వేయవలసిందే. ఏ దేవాలయం అన్నా చూడండి, ఎక్కడ మీరు సింగిల్ తలుపు ఎక్కడ చూసారా? లేదండి. ఎందుకని? దాని రీతి అది. ఆ వేసినప్పుడు మినిమంగా 9 అంగుళాలు పైన ఉంటుంది గడప. అలాగే ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదులకి కూడా ఈ ద్వారానికి ఆ ద్వారానికి కూడా గడప ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది ఖచ్చితంగా. అదే ఉండాలంటే అదే అర్థం. అవి ఎంతంటే 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాల లోపే ప్రతి ఒక్క గడపకి కూడా ఉంటూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఆరాధన చేస్తుంటారు దానికి. కాకపోతే నాకు తెలిసినంతలో పూర్వంలో ఇంటి ముందు పేడ నీళ్ళు చల్లేవారు ముగ్గు వేయడానికి. ఆ చల్లినప్పుడు చక్కగా పసుపుతోటి ప్రతిరోజు సాయంత్రం కూడా అలంకారం చేసేవారమ్మ గడపకి. అంటే ఎట్లా దానికి గుర్తు అంటే, గడపకి పసుపు రాసిన తర్వాత మనం వదిలేస్తాం, కొన్ని రోజులకి ఆ గడప ఆ పెచ్చులాగా దిగిపోతుంది, ఓడకూడదు. ఆ పెచ్చులు ఎప్పుడూ కూడా గడప నుంచి ఓడకూడదు. ఓడకుండా జాగ్రత్తగా వాళ్ళ గడపకి మొత్తం వాళ్ళు రాసేసేసి బొట్లు పెట్టేస్తారు. మళ్ళీ రేపు అది ఆరిపోయింది, ఓకే, ఎల్లుండి చూస్తారు, అదన్నా కాస్త బీట్లు ఇస్తుందేమో అనిపిస్తే వెంటనే మళ్ళీ దానికి మొత్తం తీసేసి మళ్ళీ రాస్తుంటారు. ఎప్పుడూ కూడా ఆ గడప పైన పచ్చ తోరణం, నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటే ఇదేనమ్మా. గడప నిరంతరము కూడా మనం ఎలా అయితే కనుక నిత్యము స్నానం చేసుకొని అలంకారం చేసుకుంటామో అలానే ప్రతినిత్యము గడపకి కూడా చక్కగా పసుపు అలంకారం చేసి బొట్లు పెట్టాలి. సరే, ఈ మధ్యకాలంలో అంతసేపు సమయం ఎవరు తీసుకుంటారని చెప్పి పసుపు కలర్ వేసేసి దానికి రకరకాల పెయింట్లు వేస్తున్నారు. సరే, ఇక దానికి మనం ఏం చేయలేము. కానీ చేయవలసిన విధానం ఏమిటి అంటే, సింహద్వారం గడప ఎప్పుడూ కూడా 9 అంగుళాలు ఉండాలమ్మా. అది వాళ్ళు లేదు. 2, ఇంటి ముందు గడప కన్నా ఎత్తులో ఏది ఉండకూడదు. గడప కన్నా ఎత్తులో ఏది ఉండకూడదు. కానీ వాళ్ళ ఇంటి ముందు పచ్చ చెట్లు పెట్టాలని చెప్పి గడప ఇంత పెట్టేసేసి ఇంత కుండీల నిండా పెడుతున్నారు. ఎప్పుడైతే నీకు గడప కన్నా ఎత్తుగా, పెరట్లో మాత్రం గడప కన్నా ఎత్తు ఉండాలి, ఇంటి ముందు మాత్రం గడప కన్నా తక్కువ ఉండాలి హైట్. ఇది సింహద్వారం అంటే ఇంటికి మూలం. ఆ మూలానికి ఉండేటువంటి అధిదేవత ఎవరు? గడప లక్ష్మీదేవి. ఆవిడికన్నా హైట్ లో ఇంటి ముందు ఏ ఒక్క పూల కుండీ కూడా ఆ గడప ముందు పెట్టకూడదు. 100 పెట్టుకో, దాని కిందకి పెట్టుకో. అది 5 అంగుళాలు ఉండేటట్టుగా కుండీలు తెచ్చుకొని పెట్టుకో. గడప కన్నా హైట్ లేకుండా నువ్వు పెట్టుకోదలిస్తే ఎప్పుడూ కూడా ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటువంటిది ఆ ఇంట్లో నిత్యము శుభమంగళం, జయమంగళం, నిత్య శుభమంగళంగా ఉంటుంది. అది లేకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక అసంతృప్తి. దానికి తోడు ఇప్పుడున్న రోజులలో గడప పక్కనే చెప్పులు వదిలేస్తూ ఉంటాం. గడప పక్కనే చెప్పులు వదిలేస్తాం. దానికి ఎంత దూరంలో మనం వదలాలి? అది కూడా కొంచెం మనకు కామన్ సెన్స్ అనేటువంటిది ఉండాలి. గడప ముందే లక్ష్మీదేవి అంటున్నాం కాబట్టి అట్లీస్ట్ అంటాం, కానీ మనం చేసేవంతే చేస్తాం. అంటే మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా కష్టం తప్పితే సుఖం ఎందుకు రావట్లేదు అని అంటే, నీకు ఏదైతే ప్రధానమైనటువంటి గడప ఇంటి ముందు ఉందో దాని ముందు నువ్వు పక్కన దానికి అనుసంధానమైన దగ్గరలో ముందు పాదరక్షలు చెప్పులు వదిలేస్తున్నావు. 2, ఇవాళ రోజులు ఏ ఒక్కళ్ళు కూడా బయట నుంచి ఇంటికి వస్తే కాలు కడుకుని లోపలికి వెళ్ళట్లా. అపార్ట్మెంట్ కదండి, అన్ని మాకు కుదరట్లేదండి. ప్రతి అపార్ట్మెంట్లోనూ కూడా వాకిట్లో చిన్న పంపు పెట్టుకొని, అంటే ఇల్లు కట్టించుకున్న ముందు నువ్వు చిన్న పంపు పెట్టుకొని ఆ పంపు నుంచి చిన్న మార్గం డ్రైనేజ్ పెట్టించుకోవచ్చు కదా. పెద్ద కష్టం కాదు, ఒక 1000-2000 ఖర్చు అవుతుంది. నువ్వు కాలు కడుక్కొని లోపలికి వెళ్తాం, శ్రేయస్కరం. ఇవన్నీ లేకపోవటం వలన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి అన్ని దరిద్రాలు మన ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. పోనీ ఇంట్లోకి వెళ్ళి కాలు కడుక్కుంటున్నామా? లేదు.
ఇటువంటివి కొన్ని కొన్ని మనం చేయట్లా. ఇవే చేయనప్పుడు ప్రతినిత్యం గడపకి ఆరాధన ఏం చేస్తామండి. ఇకపోతే 3 సాయంత్రం టైంలో తలుపు తీసి తలుపు కానుకొని మనం కూర్చుంటాం కాళ్ళు చాపుకొని చక్కగా. గడపకి మినిమంగా ఇక ఏమీ లేదనుకుంటే 5 అడుగులు వెనక 5 అడుగులు ముందు జాగ్రత్తగా మనం చూసుకోవాలమ్మా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, కొంగు జాపి పడుకోవడం ఇటువంటివి మనం చేయకూడదు. అవి మనం చూసుకోవాలి. 2 చీపిరి కట్టి ఊడ్చేస్తూ ఉంటాం. ఆ చీపిరి ఊడ్చేటప్పుడు ఆ చీపిరి గడపకి తగలకుండా మనం ఊడ్చుకోవాలి. పూర్వంలో మీరు చూశారో లేదో, లేదా మీ పెద్దవాళ్ళని ఒకసారి అడగండి. గడప వరకు వస్తే ఒక బట్ట తీసుకొని క్లాత్ ఒకటి తీసుకుని దాన్ని బట్టి క్లీన్ చేస్తారు. అక్కడ అటు నుంచి అది క్లీన్ చేసి వచ్చిన తర్వాత చీపిరి పెట్టి పక్కకు ఊడ్చేస్తారు. గడప వరకు చీపిరి తీసుకెళ్ళరమ్మా. కానీ మనకేంటంటే వాళ్ళ గడపతో సహా ఊడ్చేస్తున్నాము మొత్తం అంతా. ఇటువంటివన్నీ చేయరాని అకృత్యాలన్నీ చేస్తూ మనం సంతోషంగా లేము అనుకోవడం ఒకటి. దీనికి ఏం చెయ్యాలండి అని ఎప్పుడు అడిగితే చెప్పిన తర్వాత మళ్ళీ చేస్తామా? చెయ్యం. ఇంట్లో నీకు సౌభాగ్యం కావాలి, నిత్య కళ్యాణం పచ్చదూరం అనే అర్థం తెలుసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా గడప పచ్చగా ఉండాలండి. పెయింట్ వేసి కాదు, గడప పచ్చగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనం ఎలా అయితే నువ్వు బొట్టు పెట్టుకుంటామో సుమంగళి అనేటువంటి విషయంలో ఆ రకంగా గడపకి ఎప్పుడు కూడా బొట్టు పెట్టాలి. పైన తోరణం, ఈ 2 ఎప్పుడు నీకు ఇంటి ముందు ఉండాలి. నీ గడప కన్నా తక్కువ హైట్లో 1 అంగుళం మీద కిందకు ఉండాలి. నువ్వు మొక్కలు పెట్టుకుంటే నీ కుటుంబానికి అది శ్రేయస్కరం. అలా కాదండి నేను మనీ ప్లాంట్ పెట్టుకుంటాను, ఇంత పెద్ద తీసుకొచ్చి పెట్టానంటే మంచిది. ఎన్ని ప్లాంట్లు అయినా పెట్టుకుంటే అశాంతి ఉన్నప్పుడు ఎన్ని ప్లాంట్లు పెట్టుకుంటే ఏముందండి. ఇంట్లో అశాంతి అనేటువంటిది రావడానికి మూల కారణం ఏదైతే మనం గమనించండి. మీరందరూ కూడా ఇల్లు కట్టే ముందు శంకుస్థాపన అయిన తర్వాత గడప పూజ చేస్తారు, ముందు ద్వార పూజ. అవునండి గురుగారు. ఎందుకు చేస్తున్నారు? గుమ్మం పెడతారు ముందు. దాని ద్వారం కూడా కాదు, గుమ్మం పెడతారు ముందు. ఎందుకు పెడుతున్నారు? ఆ గుమ్మమేగా గడప అంటే. ఎంత దాని జాగ్రత్తగా నిలబడి దానికి ఒక ముహూర్తం చూసి దానికి కొబ్బరికాయ కొడుతున్నారుగా. ఆ తర్వాత నీకు అది పనికి మాలింది అయిపోయిందా? ఏముందులో అయిపోయిందా? దాన్ని నువ్వు ఆ రోజు నుంచి ఎంత చక్కగా నువ్వు దానికి ఆరాధన చేయడం మొదలుపెట్టావో, మొదటి రోజు నువ్వు గుమ్మం పెట్టకపోతే ఏం చేస్తున్నావు? దానికి వాడు పెయింట్ వేసి ఇచ్చినా దానికి నువ్వు పసుపు రాస్తున్నావుగా. అంటే ఆ ఒక్కరోజు నీకు పూజకి అర్హత సంపాదించింది అది. తర్వాత రోజులు అర్హత లేదా పూజకి? చిన్నవమ్మ మనం వదిలేస్తున్నాం. ఏమవుతుందిలే అని చెప్పి. ఏమవుతుందని ఏదన్నా జరగరాని జరిగితే ఇంకా అక్కడ చూడటానికి ఏం లేదు. ఇంకా ఏమీ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోమని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ప్రతి చిన్న విషయంలో కూడా. వెళ్తూ ఊరికే సాధస్తాం, ప్రతి బోధను చూస్తాం. వాళ్ళు చాదస్తమైనా అవన్నీ పాటించారు కాబట్టి 90 ఏళ్ళు వచ్చిన ఆరోగ్యంగా బ్రతికారు. వివాహం అయిన తర్వాత 75 సంవత్సరాలు కలిసి జీవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ పట్టుమని సంవత్సరం కలిసి జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇటువంటివన్నీ చేయటం వలన పెద్దమ్మ ఇంట్లో కూర్చుంటుందండి. ఎవరావిడ? జ్యేష్ఠదేవి. దరిద్ర పెద్దమ్మ, జ్యేష్ఠదేవి. ఆమెను ఇంట్లోకి ఆహ్వానించడమే. ఏ ఇంట్లో అయితే కనుక సంతోషం లేకుండా, ఇల్లు చిందరవందరగా ఉంటూ, గడపకి ఆరాధన లేకుండా, గడపకి చక్కగా బొట్టు పెట్టకుండా, ఎప్పుడూ కూడా అలా ఉండిపోయి ఇంటి ముందు మామిడి మంటలు లేకుండా, అపరిశుభ్రంగా, ఇల్లు సమయానుకూలంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల ఇల్లు ఊర్చకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి అది ఆవిడ వెంటనే వచ్చి తెష్ట వేసినది నువ్వేం చేయలేవు. కూరుకుపోవటమే లోపలికి. గతం గోష్ఠి నకర్తవ్యం, గతం గత వదిలేద్దాం. ఇప్పటి నుంచైనా ఇల్లు ఊడ్చుకోవాలి, శుభ్రత చేసుకోవాలి. మీరు కాస్త ధనవంతుడి ఇంటికి వెళ్ళి చూడండి. ఎప్పుడైనా ఏ పని ఉండదు, ప్రతిరోజు పని వాళ్ళు వచ్చి ఆ గూట్లో అనేది శుభ్రంగా తుడిచిపెడుతూ ఉంటారు. టీవీ దగ్గర మొత్తం అంతా క్లీన్గా ఇవాళ వెళ్తాం, మొత్తం తుడిచేస్తారు. మళ్ళీ రేపు వస్తాం, రేపు కూడా వాళ్ళు మొత్తం ఎందుకు తుడుస్తున్నారో ఎవరికి తెలియదు. అంటే దుమ్ము ధూళి అనేటువంటిది ఎక్కడా ఇంటి ప్రాంతంలో లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోకి దరిద్రదేవి రాదు. అలా ఎప్పుడు ఆ గుమ్మాన్ని తుడుచుకుంటూ 10 మంది పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కారుతో సహా రోజు వీళ్ళు స్నానం చేసినట్టే దాన్ని కూడా శుభ్రంగా తుడిపి. ఆ కారు దేనికి? వీళ్ళని నడిపిస్తుంది. వీళ్ళు ప్రయాణం చేయడానికే, వీళ్ళు సంపాదించడానికి కానీ ప్రయాణం చేయడానికి ఎక్కడికైనా రక్షించేది వాహనం. ఇలా వాళ్ళు ఉంటున్నారు. మనం ఉండగలుగుతున్నామా? కాబట్టి మనకి ఎంత సంపాదన వస్తే ఇన్ని ఖర్చులు వస్తున్నాయి. ఆ ఖర్చులు చూసి మనశ్శాంతి కోల్పోతున్నాం. కాబట్టి గతం వదిలేసేసి వర్తమానం ఇది విని ఆచరిస్తే భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.